సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, గతంలో సాయినాథుడు మాకు భగవంతుని అవతారమైనటువంటి అంశాన్ని చెప్పుకోవడం జరిగింది. శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవంగా వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోటకు ముందు దారిలో తాపోర్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీరుస్తూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదిస్తూ జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణ పరమాత్ముడు మహాత్ములు తన యాత్మియనియు తన సజీవ ప్రతిమనియు తానే వారనియు వారే తాననియు చెప్పి ఉన్నారు. వర్ణింప నలవి కాని ఈ సచ్చిదానంద స్వరూపమే షిరిడిలో సాయిబాబా రూపమున అవతరించారని శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. తైత్తరేయ ఉపనిషత్తు ఈ సంగతి పుస్తకములందు చదువుతున్నాం. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడిలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించడివారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకున్నట్లు చిన్న బాలేసును